మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. ఎప్పుడైనా విన్నారా? మనిషి చాలా అనుకుంటాడండి, చాలా సాధించాలనుకుంటాడు, అనంతమైన కోరికలను కలిగి ఉంటాడు. కానీ చాలామందికి ఆ కోరికలు తీరవు. కానీ కొంతమంది మాత్రం అనుకున్నది అనుకున్నట్టు సాధించి చూపిస్తారు. ఎందుకంటే వారికి ఒక లక్ష్యం ఉంటుంది, ఆ లక్ష్యం సాధించడానికి చక్కని ప్రణాళిక ఉంటుంది. మరి ఇటువంటి లక్ష్యాలని మనం సాధించాలి అంటే ఏం చేయాలి, మనం ఎలాగ ప్లాన్ చేసుకోవాలి? ఈనాడు పేపర్ వారు ఒక చక్కని ఆర్టికల్ మనకు అందించారు. లక్ష్యం దిశగా నూతన పయనం అనే హెడ్డింగ్ తోటి. మరి ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ ఆర్టికల్ని చదివి వినిపిస్తాను. కొత్త సంవత్సరం వస్తూ కొత్తగా ఏదో సాధించాలనే తపన కూడా మోసుకొచ్చింది. కొత్త కోర్సు, ఇంటర్న్షిప్, ఉద్యోగం ఏదైనా కావచ్చు. ఒక లక్ష్యం అంటూ నిర్దేశించుకుంటే సాధించే వరకు నిద్రపోనేవని తపన గెలుపు తీరాలకు చేరే వరకు నడిపించే ప్రేరణతో ముందుకు వెళ్ళడం అవసరం. కొత్త సంవత్సరంలో కోరుకున్న కలలు నెరవేర్చుకునేందుకు ఎటువంటి విధానాలు అవలంబించాలి, ఏ విధమైన ప్రణాళికలు రచించాలి తెలుసుకుందాం. లక్ష్యం లేని ప్రయాణం అంత ప్రభావవంతంగా ఉండదు. నిపుణుల సూచన ప్రకారం సాధారణంగా చేసే పనే అయినా గడువు లక్ష్యంతో చేస్తే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. ఓకే, మీరు ఏదైనా టార్గెట్ పెట్టుకుంటే దానికి టైం బౌండ్ ఉండాలండి. పలానా టైంలో ఈ లక్ష్యాన్ని సాధించాలి అని కనుక మీరు పెట్టుకుని స్టార్ట్ చేస్తే వెరీ బ్యూటిఫుల్గా రిజల్ట్స్ ఉంటాయి. అందుకే అది చిన్నదైనా పెద్దదైనా సరే ఒక లక్ష్యం అంటూ ఉండాలి. దాన్ని సాధించేందుకు తగిన ప్రయత్నం, ప్రణాళిక కావాలి. సరైన సమయపాలనతో ముందుకు వెళ్ళాలి. ఇలా ఏం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో తెలుసుకుని చేయడం ద్వారా మరింత ఆశాజనకమైన ఫలితాలను అందుకోవచ్చు. బెటర్ రిజల్ట్ని మనం అందుకోవచ్చండి. తక్కువ సమయంలో ఎక్కువ సాధించే వీలుంటుంది. మరి ఆ ప్రణాళిక ఎలా ఉండాలి అని మనకి కొన్ని పాయింట్స్ ఇచ్చారండి. ఒక 7 పాయింట్స్, వాటిని మనం చూద్దాం. ఫస్ట్ వన్, నిర్ణయం. సాధారణంగా లక్ష్య నిర్ణయం అనేది అస్పష్టంగా ఉండే ఆలోచనలతోటే మొదలవుతుంది. అలా మదిలో మెదిలే ఆ ఆలోచనలే స్థిరమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడానికి దోహదపడతాయి. కానీ తొలి దశలు అవి వాస్తవానికి చాలా దూరంగా ఉండి చేరుకోగలమో లేదో అన్న భయాన్ని కలిగిస్తాయి. అటువంటి సమయంలోనే వాటికి ఒక రూపం ఇచ్చి లక్ష్యంగా మారేలా ప్రోత్సహించాలి. సాధ్యాసాధ్యాలు ఆలోచించుకోవాలి. ఏది ఎంతవరకు చేయాలి అనుకుంటున్నామో తెలుసుకోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది పాసిబిలిటీ ఉందా లేదని చెక్ చేసుకోవాలి. ఓకే, అంటే సింపుల్గా చెప్తాను. మీరు ఇప్పుడు నేను ఎంత కష్టపడినా సరే ఒక 15-20 సంవత్సరాల్లో ఈ దేశపు ప్రధానమంత్రి కావాలి అనుకుంటే అది పాసిబిలిటీ ఉంటుందండి. మరి మీరు ఇండియన్ సిటిజన్ కాబట్టి ప్రెసిడెంట్ కావాలి ఉంటుంది, లేదా ఎవరెస్ట్ అలాగ మీరు పెట్టుకోవచ్చు. కానీ నేను వెళ్ళి అమెరికా ప్రెసిడెంట్ అవుతాను అంటే అది పాసిబిలిటీ ఉందో లేదో మీరు చెక్ చేసుకోవాలని బాధ్యత ఉంది. అర్థమైందా? కాబట్టి మనం తీసుకునే నిర్ణయం రియలిస్టిక్గా ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, మదింపు. అనేక సర్వేల్లో తేలిన విషయం ఏమిటంటే తేలిగ్గా అందుకోగలిగే లక్ష్యాల కంటే కూడా విలువైన, కష్టసాధ్యమైన వాటిని ఎంచుకోవడం ద్వారా గొప్ప విజయాలు సాధ్యమవుతాయి. ఇక్కడే స్మార్ట్ గోల్స్ అనే అంశం సైతం తెర మీదకు వస్తుంది. స్పెసిఫిక్, మెజరబుల్, అటైనబుల్, రిలవెంట్, టైం బౌండ్. అలా అంటే స్మార్ట్ అండి. వీటి ఫస్ట్ లెటర్స్ తీసుకుంటే స్మార్ట్ అని వస్తుంది. ఇలా అన్ని లక్షణాలు ఉన్న లక్ష్యాలను ఎంచుకోవడం అవసరం. స్పష్టతతో కూడిన గడువులోగా పూర్తి చేయదగిన గోల్స్ ఉండాలి. ఓకే, ఇక్కడ చూడండి, మీకు స్పెసిఫిక్ అంటే మీరు ఖచ్చితమైన గోల్ ఉండాలి. అంటే మీరు పోలీస్ కావాలనుకుంటున్నారంటే పోలీస్ కాదు, మీరు కానిస్టేబుల్ అవ్వాలనుకుంటున్నారా, పోలీస్ కమిషనర్ కావాలనుకుంటున్నారా, అది క్లారిటీ ఉండాలి. మీకు స్పెసిఫిక్ గోల్ ఉండాలి. ఓకే, అలాగే మీరు కనుక చెప్పుకోవాలి. అలా క్లియర్గా క్లారిటీ ఉండాలి. 2, మెజరబుల్. ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ కావాలన్నా అవ్వచ్చు, ప్రెసిడెంట్ అయినా కావచ్చు, కానీ అమెరికా ప్రెసిడెంట్ మీరు కాలేరు. ఎందుకంటే రూల్స్ ఒప్పుకోవు కాబట్టి అది గుర్తు తెచ్చుకోవాలి. ఓకే, అది తెలుసుకోవాలి. అటైనబుల్ అంటే సాధ్యాసాధ్యాలని మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, మీరు ఇప్పుడు నేను గుంటూరు జిల్లా వెళ్ళి 4 ఎకరాల పొలం తీసుకుని మిర్చి పంట పండిస్తాను అనేది మీకు గోల్ అనుకోండి. ఓకే, అది మీరు సాధించగలరు. కానీ నేను ఎంత ఖర్చు అయినా కూడా సముద్రం అడుగున సాగు చేసి అక్కడ మిర్చి పంట పండిస్తాను అంటే అది ఎంత కష్టమో, ఎంత ఖర్చో, అసలు పాసిబిలిటీ ఉందో లేదో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, తర్వాత రిలవెంట్. మీకు దానికి సంబంధించిన దీని గురించి కొద్ది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే టైం బౌండ్ అంటే మనకి ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యానికి టైం బౌండ్ ఉండాలి. అంటే ఈ రోజున 2025 ఈ 25లో మీరు ఇప్పుడు ఏ క్లాస్లో ఉన్నారు? సపోజ్ 8th క్లాస్లో ఉన్నారు.
2027కి 10th క్లాస్ అయిపోతుంది. తర్వాత ఇంటర్ 2 ఇయర్స్ ఉంటుంది. అంటే 2029. తర్వాత డిగ్రీ 4 సంవత్సరాలు చదవాలి. తర్వాత మీరు ఏం చదవాలనుకుంటే ఇలాగా ఆ ఇయర్ని, ఆ టైంని మీరు లెక్క వేసుకుని పలానా టైంకి నా లక్ష్యాన్ని సాధిస్తాను అని పెట్టుకుని మీరు రాసి పెట్టుకుంటే కనుక చక్కగా స్టెప్ బై స్టెప్ మీరు ఒక్కొక్క దాన్ని అచీవ్ చేయగలుగుతారు. అందుకని టైం బౌండ్ అనేది ఉండాలి. టైం బౌండ్ ఎందుకు అంటే మన మీద కొద్దిగా ఒత్తిడి కలగజేయడానికండి. ఏమండి, స్ట్రెస్ అనేది ఎప్పుడు కూడా అన్నిసార్లు కూడా చెడ్డేం కాదు. కొద్దిగా స్ట్రెస్ ఉండాలి. మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్ ఉన్నాయంటేనే మీరు ఇప్పుడు చదువుతారు. లేదా ఒక 1 month 2 month తర్వాత ఎగ్జామ్ ఉన్నాయంటే మీరు ఇప్పుడు చదువుతారా? చదవరు. ఎందుకంటే మీ మీద ప్రెజర్ లేదు కాబట్టి కొద్దిగా ప్రెజర్ ఉండాలి. ప్రెజర్ ఉంటేనే మనకి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఈ విధంగా చక్కగా మీరు గోల్స్ని చెక్ చేసుకోవాలి. రైట్. తర్వాత థర్డ్ పాయింట్, ప్రేరణ. ఒకే టాస్క్ మీద నిరంతరం శ్రమించడం ఎవరికైనా అంత సులభం కాదు. కొన్నిసార్లు ప్రేరణ కోల్పోతూ ఉంటాం. అందువల్ల అనుకున్న పనిలో వెనకబడినప్పుడు ప్రేరణ అందించే మద్దతు వ్యవస్థ, సపోర్ట్ సిస్టమ్ అవసరం. కష్టపడి చదివిన, పరీక్ష ఫెయిల్ అయినా, ఎంతో సన్నద్ధమైన ఉద్యోగం రాకపోయినా తిరిగి లక్ష్యం దిశగా ప్రయాణించేలాగా చేసేటువంటి ప్రేరణ గుర్తించాలి. ఓకే, ఇక్కడ ప్రేరణ అంటే మనకి సపోర్ట్ ఇస్తూ మనల్ని మోటివేట్ చేసేవాళ్ళండి. దీంట్లో ఫస్ట్ పార్ట్ పేరెంట్స్ది ఉంటుంది. పేరెంట్స్ ఎప్పుడు కూడా పిల్లల్ని ప్రేరేపిస్తుండాలి. వాళ్ళు ఓడిపోయినప్పుడే కాదు, నాన్న నువ్వు ఓడిపోయినా పర్వాలేదు, గెలిచినా పర్వాలేదు, నీ ఎఫర్ట్ మాత్రం నువ్వు పెట్టు అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉండాలి. ఒకవేళ వారు ఓడిపోయినప్పుడు, వాళ్ళు బాగా డిమోటివేట్ అయినప్పుడు సపోర్ట్ చేస్తూ డోంట్ వరీ నాన్న, కొద్దిగా టైం తీసుకో అని చెప్పేసి మీ సపోర్ట్ వాళ్ళకుంటే తిరిగి వాళ్ళు మళ్ళీ ట్రాక్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే తల్లిదండ్రుల తర్వాత ఫ్రెండ్స్ ఎక్కువగా మోటివేట్ చేస్తారండి, సపోర్ట్ చేస్తారు మనకి. అటువంటి ఫ్రెండ్స్ని కలిగి ఉండాలి. ఇలాగా పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది ఉంటారు. కొంతమందికి మామయ్య అంటే చాలా మాట ఇష్టంగా ఉంటుంది. కొంతమందికి మేనత్త సాధించిన విజయాలను చూస్తూ మోటివేట్ అవుతుంటారు. అలాగా ఫ్యామిలీలో ఎవరైనా విజయాలు సాధించే వాళ్ళు ఒక మెంటార్గా వెళ్ళి గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. మనకు కూడా అటువంటి మెంటార్ ఉంటే మన లక్ష్యాలని ఈజీగా చేరుకోగలుగుతాం. ఓకే, అలాగా మిమ్మల్ని మోటివేట్ చేసే వాళ్ళతో నిరంతరం టచ్లో ఉంటూ మీరు చేస్తున్న పనులను వాళ్ళకి వివరించగలిగితే వాళ్ళు మిమ్మల్ని హెల్ప్ చేస్తుంటారు మీకు. నెక్స్ట్, ప్రక్రియ. ఎంచుకున్న లక్ష్యం గురించి ఒక చోట రాసుకోవాలి. పెద్ద పెద్ద పనులను చిన్న చిన్న టాస్క్లుగా విభజించుకోవాలి. తద్వారా అవి చేరుకోవడం సాధ్యమనే, సులభమనే భావన కలుగుతుంది. అదే సమయంలో ప్రణాళిక లేని లక్ష్యాలు ఆలోచనల స్థాయిలోనూ ఆగిపోతాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. అనుకున్న పనిని ఒక చోట రాసుకోవడం, ప్రతిసారి చూసి గుర్తు చేసుకోవడం అవసరం. ఆ లక్ష్య సాధనకు వేర్వేరు మార్గాలుగా అవలంబించాల్సి ఉంటుంది. ఏ చర్యలు వెనువెంటనే తీసుకోవాల్సి ఉంటుందో పరిశీలించాలి. ఓకే, ఇక్కడ మీరు ఒక లక్ష్యాన్ని రాసుకోవాలి. అయితే ఎంత పెద్ద టాస్క్ అయినా మనం వెంటనే చేయలేమండి. వాటిని చిన్న చిన్నగా మనం విభజించుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలనుకోండి. మీరు విజయవాడలో జంప్ చేస్తే హైదరాబాద్ ఏమి వచ్చేయరు కదా. ఒక్కొక్క ఊరు దాటుకుంటూ వెళ్తారు. అలాగే ఎంత పెద్ద బిగ్ టాస్క్ అయినా నెమ్మదిగా స్టార్ట్ చేయాలి. 1000 మైళ్ళ ప్రయాణం ఒక్క అడుగుతో స్టార్ట్ అవుతుంది, తెలుసుగా మీకు. అలాగే మీరు ఏం చేస్తారంటే ఎంత పెద్ద గోల్ అని పెట్టుకోండి, కానీ నెమ్మదిగా స్టార్ట్ చేయండి. అందుకే నేను చెప్తుంటాను మన క్లాస్లో స్టూడెంట్స్కి, డ్రీమ్ బిగ్, పెద్ద పెద్ద కలలు కరండి, బట్ స్టార్ట్ స్మాల్, నెమ్మదిగా స్టార్ట్ చేయడం చెప్తుంటాను. ఓకే, ఈ విషయం గుర్తుపెట్టుకొని మీరు దాన్ని ప్రణాళిక ప్రకారం చక్కగా స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి అనేది మీరు నిర్ణయించుకోవాలి. దాని ప్రకారం గోల్ పెట్టుకోవాలి. నెక్స్ట్ 5, వ్యక్తిగతంగా. విజయానికి రహస్యం అంటే ఏమి ఉండదు. అలాగే అందరికీ సరిపోయే స్థిరమైన ప్రణాళిక కూడా ఉండదు. ఎవరికవారే వ్యక్తిగతమైన ప్రణాళిక పద్ధతి రచించుకోవాల్సి ఉంటుంది. మనకి ఏది నప్పుతుంది అనే విషయాన్ని పరిశీలించుకోవాలి. అలాగే ఎటువంటి అడ్డంకులు రావచ్చు అనేది అంచనా వేయాలి. అనుకోని ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేయవచ్చు, సమయాన్ని ఎలా కేటాయించవచ్చు అనేది ఆలోచించాలి. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మీరు విజయానికి రెసిపీ అంటే ఏముండదండి. ఒకరు ప్రయత్నించి సక్సెస్ అవుతారు, కానీ అందరూ అలాగ ప్రయత్నించినా కూడా చాలామంది ఓడిపోవచ్చు అండి. కాబట్టి మీకు స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి తెలుసుకొని మీ స్ట్రెంగ్త్ తగ్గట్టుగా ప్లాన్ చేసుకొని దాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మీరు సపోజ్ చదువుకుంటున్నారు, ఏ టైంలో చదువుకుంటే బాగా వస్తుంది, ఎర్లీ మార్నింగ్ బాగా చదివినప్పుడు చదవండి. ఒకసారి బాగా గుర్తుంటుంది అంటే మార్నింగ్లో చదువుకోండి. కొంతమందికి మార్నింగ్ నిద్ర లేవలేరు, వాళ్ళు నైట్ కూడా బాగా చదువుతారు. ఓకే, నైట్ కూడా చదువుకుంటే అప్పుడు ప్లాన్ చేసుకోండి. ఇలా మీరు సిన్సియర్గా ప్లాన్ చేసుకోవాలి. మీ జీవితాన్ని మీరు నిర్ణయించుకోవాలి, నిర్దేశించుకోవాలి. రైట్. నెక్స్ట్, సమయం.
ముందుగా ప్రణాళిక రచించుకోవడంతో పాటు లక్ష్య సాధనకు సరిపడా సమయం కేటాయించుకోవాలి. ఎంత కృషి చేయాలి అన్న అంశంపై స్థిరమైన అవగాహనతో ముందుకెళ్ళాలి. తగినంత సమయం కేటాయించకుండా మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం అంత సులువు కాదు. అలాగే ఒకేసారి అనేకమైన టాస్కులతో సతమతం కాకూడదు. లక్ష్య సాధనకు సంబంధించి ప్రతిరోజు నిర్దిష్టమైన శ్రమ అవసరం కాబట్టి తగిన సమయం ఉండేలా చూసుకోవాలి. ఒత్తిడికి గురి కాకూడదు. ఓకేనా? ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ముందుగా మనం ఎంత కృషి చేస్తున్నాం మీరు అనుకున్నారు కానీ నిజంగా ఆ పని మీద అనుకున్నంత సమయం పెట్టగలుగుతున్నారో మీరు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. నేను సజెస్ట్ చేస్తుంటాను మా స్టూడెంట్స్కి, మీరు ఏం చేస్తారు అంటే ఒక 24 బాక్సెస్ వేసుకోమని చెప్తాను. 24 అవర్స్. ఆ 24 బాక్సెస్లో ఈ స్టూడెంట్స్గా 6 to 8 అవర్స్ నిద్ర ఉండాలి. ఆ 6 to 8 అవర్స్ ముందు టిక్ చేసుకోండి. ఆ మిగతా సమయాన్ని మీరు ఎలా చేశారు, మీరు కనుక హానెస్ట్గా దాన్ని ఫుల్ఫిల్ చేస్తే టిక్ పెట్టమంటాను. లేదు దాన్ని నిర్లక్ష్యం చేస్తాను, యూటిలైజ్ చేసుకోలేకపోయినట్టు ఇంటూ పెట్టమని చెప్తాను. అలా చూసుకున్నప్పుడు మీకు అర్థమైపోతుంది రోజుకి నిజంగా ఎన్ని గంటలు మీరు చదువు పెట్టారు, మీ టార్గెట్ రీచ్ కావడానికి ఎంత కష్టపడ్డారో మీకు తెలిసిపోతుంది. కాబట్టి అలా చూసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. దాన్ని నెమ్మదిగా రోజుకొక టిక్ పెంచుకుంటూ వెళ్తే మ్యాక్సిమం 6 to 8 అవర్స్ 18 అవర్స్ మీరు రోజు కష్టపడగలిగితే మీరు అచీవ్ చేయగలుగుతారు. కాబట్టి చెక్ చేసుకోండి ఒకసారి. నిన్న ఏం జరిగింది, నిన్న మార్నింగ్ లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు ఏం చేస్తారు, ఎవ్రీ అవర్ చెక్ చేసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఓకేనా? రైట్. అలాగే నెక్స్ట్ పాయింట్ దీంట్లోనే మల్టీ టాస్కింగ్ అండి. ఈ మల్టీ టాస్కింగ్ అనేది చాలా ప్రాబ్లంగా అయిపోతుంది. ఓకేనా? మీరు నిరంతరం మీరు ఒక టాస్క్ చేస్తున్నారంటే అది మీ లక్ష్యానికి సంబంధించి ఉండాలి. డిఫరెంట్ టాస్క్లు పెట్టుకుని ఎన్నో ఒకసారి చేద్దాం అనుకున్నప్పుడు మీ మీద స్ట్రెస్ పెరుగుతుంది. దీంట్లోనే మీరు మ్యాక్సిమం రిజల్ట్ ఇవ్వలేరు. కాబట్టి ఇది ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఓకేనా? అలా మీరు దీని గురించి చక్కగా చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఇక్కడ మీకు దీని గురించి ఒక చిన్న విషయం చెప్తాను. మీరు ఒక గోల్ పెట్టుకున్నారండి, నేను రోజుకి ఒక 10 పేజెస్ చదవాలి అని గోల్ పెట్టుకున్నారనుకోండి. ఓకే, అప్పుడు మీరు డైరీ రాసుకోవడం స్టార్ట్ చేశారు. ఈ రోజున 10 పేజెస్ చదివారు. ఓకే, అయితే నెక్స్ట్ డే కొద్దిగా బిజీగా ఉండి 5 పేజెస్ చదివారు. మరి నెక్స్ట్ డే ఇంకో 5 పేజెస్ చదివారు. అప్పుడు ఏమవుతుంది, స్ట్రెస్ పెరిగిపోతుంది. అరే గోల్ పెట్టుకున్నాను అంత రీచ్ కాలేకపోయాను అని చెప్పేసి మీరు స్ట్రెస్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా మీరు ఏం చేస్తారు, ఈరోజు నేను ఎన్ని పేజీలు చదవగలిగాను 5 రాసుకోండి. నెక్స్ట్ డే ఎన్ని చదవగలిగాను 5 or 6. ఈ రెండింటికి టోటల్ చేయండి 10 పేజెస్. ఓకే, నేను 10 పేజెస్ అవగొట్టగలిగాను, షబాష్. ఓకే, నెక్స్ట్ డే మళ్ళీ దాన్ని యాడ్ చేయండి. ఇలా మీరు కొద్దిగా పెంచుకుంటూ వెళ్తే మీకు మోటివేషన్ ఉంటుంది, ఇన్స్పిరేషన్ ఉంటుంది, చక్కగా చదవగలుగుతారు కదా. కానీ ఒక టార్గెట్ పెట్టుకుని దాన్ని అచీవ్ కాలేదనుకోండి, మనం స్ట్రెస్ పెరిగిపోతుంది. అసలు స్ట్రెస్ ఎప్పుడు వస్తుందో తెలుసా, మనం పెట్టుకున్న టార్గెట్ ఎక్కువగా ఉండి మన సామర్థ్యం తక్కువగా ఉన్నప్పుడు మన మీద స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతుంటాయి అనా. కాబట్టి మీ కెపాసిటీని బట్టి గోల్ పెట్టుకొని నెమ్మదిగా పెంచుకోవడం వల్ల మీ కెపాసిటీ పెరిగిపోతుంది. చెప్పాను కదా, మనం ఒకే రోజున 100 kg బరువు లేపాలంటే లేపలేం. దానికోసం నెమ్మదిగా 1 kg ప్రాక్టీస్ చేయాలి లేపడం, 2 kgs ప్రాక్టీస్ చేయాలి, 5 kgs లేపాలి, తర్వాత 10 kgs, 25 kgs, 50 kgs, అలా నెమ్మదిగా ఒక టైంకి 100 kg లేపగలుగుతారు. డ్రీమ్ బిగ్, స్టార్ట్ స్మాల్, నెమ్మదిగా స్టార్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ గడువు. అంశం ఏదైనా సరే దానికి నిర్దిష్టమైన గడువు పెట్టుకోవడం ద్వారా పని మీద ఆసక్తి, శ్రద్ధ, వేగం పెరిగే అవకాశం ఉంటుంది. నిజానికి డెడ్ లైన్ లేని లక్ష్యాలు కలలుగానే మిగిలిపోతాయి అనేది నిపుణుల మాట. అదే సమయంలో ఆ గడువు వాస్తవికంగా ఉండాలి. రోజుకు 2 చాప్టర్లు పూర్తిగా చదివేయాలి అనుకోవడం అన్ని వేళల్లో సాధ్యం కాకపోవచ్చు. కానీ రోజుకొక టాపిక్ అయినా తిరుగు లేకుండా నేర్చుకోవాలి, చదవకుండా నిద్రపోకూడదు అనుకోవడం కాస్త వాస్తవికంగా ఉండవచ్చు. కానీ అసలు గడువే లేకుండా ఉంటే చదువుదలనే వాయిదా పద్ధతిలోకి మారిపోయే ప్రమాదం ఉంది. రైట్, ఇది కూడా నేను ఇంతకుముందు చెప్పిన సిమిలర్గా మీరు రోజుకు 2 చాప్టర్లు చదవాలంటే స్ట్రెస్ పెరుగుతుంది. కాబట్టి ఒకటైనా సరే 2 పెద్ద వద్దు, 2 వద్దు, ఒకటే చదవండి. ఒకటిని మొత్తం నీట్గా చదివేసుకోండి, అలా రివిజన్ చేసుకోండి. ఓకేనా, అలా చక్కగా నేర్చుకోండి. రైట్, అలాగా ఇంకా ఎంచుకున్న లక్ష్యం గురించి కొంతవరకు సోషల్ కమిట్మెంట్ ఉండడం, అంటే ఇంట్లో వారికి ఆప్తమిత్రులు చెప్పడం. ఈ పాయింట్ గురించి మీకు మొదట్లోనే చెప్పాను కదా, ఎక్కడ ప్రేరణలో చెప్పాను కదా, అది ముందే చెప్పేస్తాను మీకు. దానికి కట్టుబడేలా ఉండేలా చేయగలదు. అదే సమయంలో అవసరమైనప్పుడు ఆ లక్ష్యాలను మార్చుకోవడం తప్పేం కాదు. ఓకే, మీరు ఒక మంచి టార్గెట్ అనుకున్నారు, కొన్నాళ్ళకి ఇది కరెక్ట్ అయిన టార్గెట్ కాదనిపించింది అనుకోండి, తప్పేం లేదు, నెమ్మదిగా మారిపోండి అనా. దాంట్లో మీరు బాధపడాల్సిన పని ఏమి ఉండదు. ఆ నిర్ణయం పట్ల తక్కువగా భావించవలసిన పని లేదు. మొత్తంగా అవగాహన,
ఆలోచన, ఆచరణతో ప్రయత్నిస్తే అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఓకేనా? మీకు మనం చెప్పాను కదండి, మన బ్రెయిన్కి ఒక అద్భుతమైన శక్తి ఉంది. మీరు ఒక టార్గెట్ పెట్టుకుని దాని గురించి శ్రమిస్తే ఆ టార్గెట్ రీచ్ కావడానికి మన బ్రెయిన్ ఈ ప్రపంచంలోని సర్వశక్తుల్ని మనకు ఉపయోగపడేలాగా, మనకి హెల్ప్ చేసేలాగా అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి మీరు ఆ లక్ష్యం పెట్టుకుని దాని గురించి స్టార్ట్ చేయండి. ఈరోజు నుంచి కొద్ది కొద్దిగా దాన్ని సాధిస్తూ 1 సంవత్సరం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే, అమ్మో నేనేనా ఎంత ప్రయాణం చేశానని అంత మీకు హ్యాపీనెస్ కలుగుతుంది. కాబట్టి మీరు చాలా హ్యాపీగా అనుకున్న సాధిస్తారు. కాబట్టి ఎటువంటి స్ట్రెస్ తీసుకోకుండా హ్యాపీగా రిలాక్స్డ్గా ఎంజాయ్ చేస్తూ లైఫ్ని, మీ అనుకున్న లక్ష్యాలని సాధించండి. ఆల్ ది బెస్ట్.